Hello everyone, welcome to Suman Guru Education. My name is Suman sir. In this video series, you will learn Telugu through English in a simple and easy way. Every day, we will learn 10 Telugu words, their Telugu meanings, English meanings, and simple example sentences. This course is perfect for beginners and English medium students, foreign Telugu learners, and anyone who wants to speak Telugu confidently. Let's start today's lesson. Today's first word. ఈరోజు మొదటి పదం తత్తరం. తత్తరం అన్న పదానికి తెలుగు అర్థం తొందరపాటు. ఇంగ్లీష్ మీనింగ్ హేస్ట్ ఆర్ హర్రీ. ఉదాహరణకు తెలుగు వాక్యం తీసుకుంటే తత్తర పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆర్ తీసుకో. ఇంగ్లీష్ సెంటెన్స్ డోంట్ యాక్ట్ ఇన్ హేస్ట్, థింక్ బిఫోర్ మేకింగ్ ఏ డిసిషన్. నెక్స్ట్ 12th one పామర్లు. నెక్స్ట్ వర్డ్ పామర్లు. పామర్లు అన్న పదానికి తెలుగు అర్థం చదువులేని వారు. ఇంగ్లీష్ మీనింగ్ ఇల్లిటరేట్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇల్లిటరేట్ పీపుల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఉదాహరణకు తెలుగు వాక్యం ప్రతి పామరుడికి విద్య అందాలి. ఇంగ్లీష్ సెంటెన్స్ every illiterate person should have access to education. Next, వన్నె. వన్నె అన్న పదానికి తెలుగు అర్థం అందము మరియు రంగు. ఇంగ్లీష్ మీనింగ్ బ్యూటీ ఆర్ కలర్ ఆర్ చార్మ్. తెలుగులో అర్థము అందము మరియు రంగు అండి. వన్నె అన్న పదానికి తెలుగు అర్థం అందము మరియు రంగు. ఇంగ్లీష్ మీనింగ్ బ్యూటీ ఆర్ కలర్ ఆర్ చార్మ్. తెలుగు వాక్యం ప్రకృతి వన్నె అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక తెలుగు వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ మిసిమి. మిసిమి అన్న పదానికి తెలుగు అర్థం నూతన కాంతి. ఇంగ్లీష్ మీనింగ్ మిసిమి ఇంగ్లీష్ మీనింగ్ ఫ్రెష్ రేడియన్స్ ఆర్ న్యూ గ్లో. ఉదాహరణకు తెలుగు వాక్యం ఉదయం సూర్యుడు మిసిమి కాంతిని వెదజల్లాడు. Example English sentence the morning sun spreads a fresh radiance. Next 15th one దంపతులు. దంపతులు అన్న పదానికి తెలుగు అర్థం భార్యాభర్తలు. దంపతులు అన్న పదానికి అర్థం తెలుగు అర్థం భార్యాభర్తలు. ఇంగ్లీష్ మీనింగ్ మ్యారీడ్ కపుల్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఉదాహరణకు తెలుగు వాక్యం ఆ దంపతులు సమాజ సేవలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ సెంటెన్స్ ద మ్యారీడ్ కపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ సోషల్ సర్వీస్. 16th one సన్మానం. సన్మానం అన్న పదానికి తెలుగు అర్థం గౌరవం. సన్మానము అంటే గౌరవం. ఇంగ్లీష్ మీనింగ్ ఆనర్ ఆర్ ఫెలిసిటేషన్. ఉదాహరణకి తెలుగు వాక్యం ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం చేశారు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ టీచర్ వాజ్ ఆనర్డ్ విత్ ఏ ఫెలిసిటేషన్.
కలశం. కలశం. కలశం తెలుగు అర్థం. కలశం అన్న పదానికి తెలుగు అర్థం చెంబు లేదా చిన్న కుండ అన్న అర్థం వస్తుంది. ఇంగ్లీష్ మీనింగ్ సాక్రెడ్ పాట్ ఆర్ వెస్సెల్ అన్న మీనింగ్ వస్తుంది. తెలుగు అర్థం చెంబు ఆర్ చిన్న కుండ. కలశం. కలశం అంటే చెంబు లేదా చిన్న కుండ. ఇంగ్లీష్ మీనింగ్ సాక్రెడ్ పాట్ ఆర్ వెస్సెల్. తెలుగు వాక్యం ఉదాహరణకి పూజలో కలశాన్ని ప్రతిష్ఠించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏ sacred pot was placed during the worship ceremony. Next, 18th one, విశిష్టత. విశిష్టత అన్న తెలుగు పదానికి అర్థం ప్రత్యేకత. ఇంగ్లీష్ మీనింగ్ యూనిక్నెస్ ఆర్ distinctiveness. Uniqueness or distinctiveness or speciality. Uniqueness or distinctiveness or speciality. తెలుగు వాక్యం ఉదాహరణకి తెలుగు భాష విశిష్టత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ the uniqueness of the Telugu language is recognized worldwide. నెక్స్ట్, చిత్రహింసలు. చిత్రహింసలు అన్న పదానికి తెలుగు అర్థం నానా బాధలు. ఇంగ్లీష్ మీనింగ్ సివియర్ టార్చర్ ఆర్ ఎక్స్ట్రీమ్ సఫరింగ్. సివియర్ టార్చర్ ఆర్ ఎక్స్ట్రీమ్ సఫరింగ్. ఉదాహరణకి తెలుగు వాక్యం స్వాతంత్ర సమరయోధులు ఎన్నో చిత్రహింసలు అనుభవించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ సఫర్డ్ సివియర్ టార్చర్. నెక్స్ట్ వర్డ్ దినచర్య. దినచర్య. దినచర్య అనే పదానికి తెలుగు అర్థం రోజు చేసే పనులు. ఇంగ్లీష్ మీనింగ్ డైలీ రొటీన్. తెలుగు వాక్యం ఉదాహరణకి ప్రతి విద్యార్థి మంచి దినచర్యను అలవాటు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫాలో ఏ గుడ్ డైలీ రొటీన్. Great job. You learned 10 new Telugu words today. Please practice them every day to improve your Telugu vocabulary. Don't forget to like, subscribe and share this video. See you in day 3. Thank you and happy learning.